హాయ్ అందరికీ. నేను మీ రేవతి. వెల్కమ్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ చుక్కకూర చికెన్. ముందుగా ఒక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఈ లోపల ముందుగా కడిగి శుభ్రపరచుకున్న చుక్కకూరని వేరొక బౌల్‌లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు వేడైన ఆయిల్‌లో 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే గనక మనకి ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. సో, అలానే ఒక పెద్ద ఇలాచీ వేసుకొని, ఒక్ ఒక కరివేపాకు రెమ్మ, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నది ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ వరకి తీసుకున్నాను. సో, ఇలా వేసిన చికెన్‌ని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని వేసి కలుపుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్సే వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో, 2 స్పూన్ల కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. సో, ఇప్పుడు ఉడికిన ఈ చికెన్‌లో ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న చుక్కకూరని, ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అండ్ అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడి, దాంతో పాటుగా చిటికెడు గరం మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా కర్రీకి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో డెలీషియస్‌గా ఉండే చుక్కకూర చికెన్ రెడీ.